Hello everyone, good evening. So welcome back to PSR JN NEET Academy. So last section, your concentration terms completed. So today's section discuss about the solubility, types of solubility. Okay. So some applications. Here only one application main important entries law. Okay. So today solubility. A symbol the solubility symbol S. ఏంటి సాల్బిలిటీ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఒక 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాం. సరే సాల్వెంట్ తీసుకున్నాం. 100 grams ఆఫ్ సాల్వెంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ అయ్యి శాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటాం అంటే సాల్బిలిటీ అంటాం. అంటే 100 grams ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటున్నాము. సో దానికి ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిస్తే ఎలా ఫామ్ అవుతుంది మనకి సొల్యూషన్. ఇక్కడ ఏ సొల్యూషన్ ఫామ్ అవుతుందంటే సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అయితే సో దాన్ని ఏమంటారంటే సాల్బిలిటీ అంటాం. సో డెఫినేషన్ చూడము. ద వెయిట్ అంటే ఇక్కడ ఏంటి ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వింగ్ 100 grams ఆఫ్ సాల్వెంట్ టు ఫార్మ్ ఏ saturated solution at a given temperature and pressure is known as solubility. So what is the solubility? ఏంటమ్మా సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, మీ దగ్గర 100 grams ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 grams ఆఫ్ వాటర్ తీసుకున్నారా, దాన్ని మీరు షుగర్ డిజాల్వ్ చేశారు. డిజాల్వ్ చేసినప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ కావాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్ కావాలో సో దాన్ని మనం సాల్బిలిటీ అంటున్నాం. సో ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ dissolving 100 grams of solvent to form a saturated solution at a given temperature and pressure is known as solubility. Is known as solubility. Definition. The amount of solute dissolving 100 grams of solvent to form saturated solution at a given temperature and pressure is known as solubility. The amount of solute dissolving 100 grams of solvent to form a saturated solution at a given temperature and pressure. So your formula solubility equal to mass of solute by mass of solvent into 100. So this is the formula to calculate the solubility of the solution. So mass of the solute by the how much amount of solute dissolved in 100 grams of solvent. Okay na? So mass of solute by mass of solvent into 100. So this is the solubility formula. So make sir what is the saturated solution? Yeah. సో టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ సాల్బిలిటీ బేస్ చేసుకొని సో బేస్డ్ ఆన్ సాల్బిలిటీ సొల్యూషన్స్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ saturated solution, unsaturated solution, third one super saturated solution. ఓకేనా, సాల్బిలిటీ బేస్ చేసుకొని సొల్యూషన్ 3 types గా డివైడ్ చేసుకున్నాం. సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్.
సరే మరి వాట్ ఈస్ ద సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్? ఎల్సీ ఫస్ట్ వన్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇక్కడ మనకి సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏం చెప్పుకుంటామంటే, సో ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కెపాసిటీ 4 దోశ అనుకున్నాము. సో 4 దోశ ఇచ్చారు మా మదరు, నేను 4 దోశ తిన్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు చూడండి, కావాల్సినంత సాటిస్ఫై అయ్యాను నేను. నా కెపాసిటీ ఎంత 4 దోశ తిన్నాను. సో మదర్ కూడా 4 దోశ ఇచ్చింది, నేను సాటిస్ఫై అయ్యాను. దాని సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఇక్కడ ఏంటి, కావాల్సినంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ అయిపోయింది సాల్వెంట్లో. ఓకేనా? ఏ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ డిజాల్వ్, కావాల్సినంతే ఉంది, అంతకంటే ఎక్కువ తీసుకుంటలేదు. నో మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్ ఇన్ ఏ సాల్వెంట్ వితౌట్ రేజింగ్ టెంపరేచర్. సో మనం ఏం అప్లై చేయకుండా తనంతరగతి మనకి ఎంత కావాలో అంత డిజాల్వ్ అయిపోతే అలాంటి దాన్ని ఏమంటామంటే ఒక సాచురేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ సూపర్ అన్సాచురేటెడ్ రా. ఇప్పుడు మా కెపాసిటీ 4 ఇంకా దోశ బాగుందని ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను, కొంచెం పెంచాను. సో ఓకే, ద సొల్యూషన్ ఈ సొల్యూషన్ మోర్ సొల్యూట్ డిజాల్వింగ్ ఇన్ ఏ సాల్వెంట్. నెక్స్ట్ అన్సాచురేటెడ్ సూపర్ సాచురేటెడ్ అంటే ఏంటంటే, మీకు ఇప్పుడు నా కెపాసిటీ 4 దోశ బాగలేదు, సరే బలవంతంగా 4 తిన్నాను. ఇంకా మా మదర్గా ఎక్కువ వేసింది తినడానికి, తిను అని. అప్పుడు మనం ఏం చేస్తుంది, ఫోర్స్ అప్లై చేసింది, తినాల్సిందని ఎదురు కూర్చొని. అప్పుడు ఏం చేసాం, అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే, సో మన ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసినట్టు ఇక్కడ ఏం చేస్తామంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే సొల్యూట్ డిజాల్వ్ అయిపోతుంది. సో దాన్ని ఏమిటంటే సూపర్ సాచురేటెడ్ అంటాం రా. మీకు కావాల్సినంత వస్తే సాచురేటెడ్ రా, మీకు కావాల్సిన దానికంటే కొంచెం పెరిగింది అన్సాచురేటెడ్, దానికంటే ఎక్కువ పెంచాము, ఎక్కువ యాడ్ చేస్తే మనకి డిజాల్వ్ కాదురా. ఓకేనా? అప్పుడు టెంపరేచర్ అప్లై చేస్తే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఓకేనా? 1 లీటర్ వాటర్ తీసుకున్నాము, దానికి 250 గ్రామ్ వేస్తేనే సరిపోద్ది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 250 గ్రామ్ షుగర్ యాడ్ చేసాంరా, డిజాల్వ్ అయిపోతుంది ఈజీగా. మీరు ఇంకొక 250 కాకుండా కొంచెం ఒక 300 యాడ్ చేశారు, అది కూడా ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. ఇంకొకటి ఏం చేశారంటే 1 లీటర్ సొల్యూషన్లో 2 kg షుగర్ యాడ్ చేశాడు. సో 2 kg మనకి దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, మీరు మనకి ఎంత స్టిర్ చేస్తున్నా డిజాల్వ్ కాదురా. అప్పుడు కింద నుంచి టెంపరేచర్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే టెంపరేచర్ అప్లై చేసామో ఆ షుగర్ ఏమైపోతుందంటే మనకి డిజాల్వ్ అయిపోతుంది. దాన్ని మనం సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఓకే, మనం సింపుల్గా మనకు అర్థం కావాలంటే మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే సాచురేటెడ్ రా. సో దానికంటే కొంచెం ఎక్కువ బాగుందని, టేస్ట్ బాగుంది, కొంచెం ఎక్కువ తీసుకున్నాము, ఏమంటాం అన్సాచురేటెడ్. సో బాగలేదనుకున్నాం, మా బాగలేకపోయినా మనకు కావాల్సినంత తీసుకున్నాము. ఇంకా ఎక్కువ మీ మదర్ ఏం చేసింది, ఇంకా ఎక్కువ తిను అన్న ఫోర్స్ చేసింది. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే అన్సాచురేటెడ్ అంటాం. సో డెఫినేషన్ చూద్దాం. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, ద సొల్యూషన్ in which no more solute dissolved in a solvent at a given temperature and pressure is known as saturated solution. Second one, unsaturated solution. ఇక్కడ సేమ్ డెఫినేషన్ రా, ఏ సొల్యూషన్ ఇన్ విచ్ మనకు కావాల్సిందని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నో మోర్ అన్న ఇక్కడ ఏంటి, మోర్ సొల్యూట్ dissolved in a solvent at a
గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అంటే ఇక్కడ అంటే గివెన్ కొంచెం టెంపరేచర్ రేజ్ చేస్తాం, ఒక కొంచెం యాడ్ చేస్తే మనకి డిజాల్వ్ అయిపోతుంది. గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. సో థర్డ్ వన్ చూడండి, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. Super saturated solution. Here a solution in which more solute dissolve in a solvent at high temperature is known as super saturated solution. Okay, so these are definitions. ఓకే, ఒక డెఫినేషన్స్ మనకు అంత ఏమడగడు, ఒక గుర్తుపెట్టుకున్న. సాచురేటెడ్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ అమౌంట్ అమ్మా. అన్సాచురేటెడ్ రిక్వైర్డ్ కంటే కొంచెం ఎక్కువ డిజాల్వ్ అయిపోతుంది. సూపర్ సాచురేటెడ్ అంటే ఎక్కువ డిజాల్వ్ అవుతుంది కానీ తనంతగా జరగట్లేదు. ఏం చేసాము, హై టెంపరేచర్ పెంచుతున్నాము, అప్పుడు మాత్రమే అది సాల్యుబుల్ అయిపోతుంది. దాన్ని సూపర్ సాచురేటెడ్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. సో మనకి నెక్స్ట్ వన్, ఈ సాల్యుబిలిటీలో మనకి సొల్యూట్ సాల్వెంట్ బేస్ చేసుకుని మనకి సాల్యుబిలిటీ ఆఫ్ ఫస్ట్ వన్ solubility of solid in liquid, solubility of gas in liquid, solubility of liquid in liquid. సో మనకున్న సిలబస్లో బైనరీ సొల్యూషన్ అని చెప్పుకున్నాము. సో బైనరీ సొల్యూషన్లో మనం లాస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాము టైప్స్ ఆఫ్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది సాల్వెంట్. సో మనకి ఉన్న సిలబస్ ఎవరంటే లిక్విడ్ సొల్యూషన్స్ ఉంటుందిరా. లిక్విడ్ సొల్యూషన్ 3 టైప్స్ చెప్పుకున్నాము, సాలిడ్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ లిక్విడ్ అమ్మా. సో ఇక్కడ మనకి సో కేసు 1 by 1 డిస్కస్ చేసుకున్నాం. సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్, సాల్యుబిలిటీ ఆఫ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ అమ్మా. ఓకే, సో ఫస్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ ఇన్ లిక్విడ్. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ రా. సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఓకేనా, సో హెడింగ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ సాలిడ్ ఇన్ liquid, factors influencing of solid solubility. ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాను. అప్పుడు లైక్ డిజాల్వ్ అండ్ లైక్ అని నేర్చుకున్నాను. సాలిడ్ ఇన్ లిక్విడ్ రా, నేచర్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్. ఇప్పుడు చూడండి మనకి లైక్ డిజాల్వ్ లైక్ రా, ఏంటి దాని మీనింగ్ ఏంటమ్మా? పోలార్ కాంపోనెంట్ డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్, పోలార్
కాంపోనెంట్ dissolve in polar solvent, non-polar component dissolve in non-polar solvent. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్ తీసుకున్నాం లేదా కామన్ సాల్ట్ తీసుకున్నాం NaCl. NaCl వాటర్లో మనకి ఏమైపోతుందా, డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకని, వాటర్ ఈజ్ ద పోలార్ సాల్వెంట్, common salt is the this is also polar ionic compound. అదే ఇప్పుడు చూడండి, నాప్థలిన్ బాల్ తీసుకున్నారా, నాప్థలిన్ బాల్ని వాటర్లో వేసాము, నాట్ డిజాల్వ్ రాదు. ఎందుకని, వాటర్ ఈజ్ ద పోలార్, నాప్థలిన్ ఈజ్ ద నాన్ పోలార్. సో లైక్ డిజాల్వ్ లైక్, పోలార్ కాంపోనెంట్ పోలార్ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతాయి, నాన్ పోలార్ కాంపోనెంట్స్ నాన్ పోలార్ సాల్వెంట్లో మాత్రమే డిజాల్వ్ అవుతాయి. అదే మీరు పోలార్ నాన్ పోలార్ ఇప్పుడు కిరోసిన్లో డిజాల్వ్ కావట్లా, చూడండి నాప్థలిన్ కిరోసిన్లో డిజాల్వ్ కాదు, అదే కిరోసిన్లో వాటర్లో డిజాల్వ్ కావట్లేదమ్మా. అదే నాప్థలిన్ మీరు కిరోసిన్లో తీసుకున్నారు అనుకోండి డిజాల్వ్ అవుతుంది, పెట్రోల్లో తీసుకున్నారు అనుకోండి డిజాల్వ్ అవుతుంది. రీజన్ ఏంటి, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ మనకి దీనికి ఎగ్జాంపుల్స్ నాన్ పోలార్ సాల్వెంట్. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ సాల్వెంట్ లైక్ డిజాల్వ్ లైక్. సో పోలార్ కాంపోనెంట్ డిజాల్వ్ ఇన్ పోలార్ సాల్వెంట్ ఓకేనా. సో నెక్స్ట్ దిస్ ద ఫస్ట్ వన్, లైక్ గుర్తుపెట్టుకున్నాం, లైక్ డిజాల్వ్ లైక్ ఓకేనా. కామన్ సాల్ట్ డిజాల్వ్ ఇన్ వాటర్, కామన్ సాల్ట్ డు నాట్ డిజాల్వ్ ఇన్ కిరోసిన్, నాప్థలిన్ డిజాల్వ్ ఇన్ కిరోసిన్, నాప్థలిన్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ బికాస్ దిస్ ఇస్ ద నాన్ పోలార్, దిస్ ఇస్ ద పోలార్. సో ఇక్కడ పోలార్ లైక్ డిజాల్వ్ లైక్. సో సేమ్ ఫిజికల్ పోలార్ కాంపోనెంట్స్ పోలార్ సాల్వెంట్ డిజాల్వ్ అవుతాయి, నాన్ పోలార్ కాంపోనెంట్ నాన్ పోలార్ సాల్వెంట్లు మాత్రమే డిజాల్వ్ అవుతాయి. సో లైక్ డిజాల్వ్ లైక్. సో దిస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సో నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఇక్కడ ఏమవుతుంది, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ వచ్చేసరికి మనకి నో సిగ్నిఫికెన్స్ రా. ఎందుకని చూడండి, ఇప్పుడు ఇట్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఎఫెక్ట్. రీజన్ ఏంటంటే డ్యూ టు బోత్ solid and liquids are incompressible. అంటే మనకేంటి, ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఇప్పుడు వాటర్ తీసుకున్నాము, వాటర్లోకి సాలిడ్ యాడ్ చేస్తున్నాము, ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ రెండు సాల్యుబుల్ అవుతాయని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, నో ఎఫెక్ట్ నో సిగ్నిఫికెన్స్ ఎఫెక్ట్ డ్యూ టు బోత్ సాలిడ్ లిక్విడ్ రెండు స్టేట్లో మనకి చెప్పుకున్న స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాం. మనకి సాలిడ్స్ లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్, కంప్రెస్ కావడం మనకి ఓన్లీ గ్యాసెస్ కంప్రెస్ అవుతుందా, సాలిడ్స్ లిక్విడ్స్ వచ్చేది మనకి ఇన్కంప్రెసిబుల్ నేచర్ ఉంటాయి. అందుకని ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ పెట్టినప్పుడు ఆ రెండు మనకి సాలిడ్ అండ్ లిక్విడ్ అనేది మనకు అంత ఈజీగా సాల్యుబిలిటీ అవుతుంది. సో నో సాల్యుబిలిటీ అని చెప్పుకున్నాం సింపుల్గా. సో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ మనకి సాలిడ్ ని లిక్విడ్లో కలుపుతున్నప్పుడు టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్ జరగవచ్చు. మేబీ ఎగ్జోథర్మిక్ జరగవచ్చు ఆర్ ఎండోథర్మిక్ జరగవచ్చు. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి, ఇక్కడ హీట్ రిలీజ్ అవుతుందిరా, ఇక్కడ హీట్ అబ్జార్బ్ జరుగుతుంది. ఓకేనా. సాలిడ్ అండ్ లిక్విడ్ అంటే మనకు ఒక సాలిడ్ లిక్విడ్తో కలుపుతున్నప్పుడు మేబీ ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చురా, ఎనర్జీ అబ్జార్బ్ కావచ్చు. ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాము, ఎనర్జీ అబ్జార్బ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాము. ఇప్పుడు మనకి సాల్యుబిలిటీ ఇక్కడ చూడండి,
ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో సాల్యుబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మన టెంపరేచర్ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, సాల్యుబిలిటీ ఏం కావట్లేదురా. ఒక ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ సాల్యుబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్ సాల్యుబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఎండోథర్మిక్లో హీట్ అబ్జార్బ్ చేసుకుంటుందిరా. హీట్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సాల్యుబిలిటీ హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సో సాల్యుబిలిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందిరా. సో ఎందుకు సార్ ఇక్కడ రీజన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో వచ్చేసరికి మనకి సాల్యుబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ రా. సో దానికి రీజన్ ఏంటంటే టూ కండిషన్స్ రా, లాటిస్ ఎనర్జీ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ రా. ఏంటమ్మా, లాటిస్ ఎనర్జీ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ. సార్ మరి వాట్ ఈస్ ద లాటిస్ ఎనర్జీ, వాట్ ఈస్ ద హీట్ ఆఫ్ హైడ్రేషన్ రా. చూడండి, ఇన్ దిస్ కేస్ ద లాటిస్ ఎనర్జీ ఇస్ లెస్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ రా. ఇక్కడ వచ్చేసరికి లాటిస్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటారు, ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో సాల్యుబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్. టూ కండిషన్స్ రీజన్ ఏంటి, లాటిస్ ఎనర్జీ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ. సార్ వాట్ ఈస్ ద లాటిస్ ఎనర్జీ రా. ఇప్పుడు సాలిడ్ తీసుకున్నాం, సాలిడ్లో మనకి వాటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం. NaCl వాటర్లో ఏమైనా ఎలా డికంపోజ్ అవుతుంది, Na+ గాను Cl- గా డికంపోజ్ అవుతుంది. సో మనం తీసుకున్న 1 mole ఆఫ్ అయానిక్ కాంపౌండ్ అనేది సో డిసోసియేషన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కొంత ఎనర్జీ ఏమవుతుంది, అక్కడ రిక్వైర్డ్ ఎనర్జీ కావాలి, ఎందుకని బాండ్ బ్రేక్ చేయడానికి కొంత ఎనర్జీ కావాలి. సో దాన్ని మనం లాటిస్ ఎనర్జీ అంటున్నారు. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద టు ఫార్మేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ కేటయాన్ అండ్ 1 mole ఆఫ్ యానియాన్. ఓకేనా, సో దాన్ని ఏమంటే లాటిస్ ఎనర్జీ అంటాం. సో హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే హైడ్రేటెడ్ ఎనర్జీ అమ్మ, హైడ్రేటెడ్ ఎనర్జీ. సో హైడ్రేటెడ్ ఎనర్జీ అంటే ఇక్కడ మనకి లిక్విడ్లో అయానిక్ కాంపౌండ్ డిజాల్వ్ క్యాటయాన్ యానియాన్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకున్నాం. ఈ Na+ ఏం చేస్తుంది, వాటర్లో మనకి ఎవరు ఉంటారు, H2O ఫార్ములా. ఇది పార్షియల్లీ పాజిటివ్ రా, దిస్ పార్షియల్లీ నెగిటివ్. ఈ ప్లస్ మైనస్ మధ్య మనకి ఏమైంది, అట్రాక్షన్ క్రియేట్ అవుతుందా. సో ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అవుతుంది, ఇంటరాక్షన్ బిట్వీన్ క్యాటయాన్కి వాటర్కి, యానియాన్కి వాటర్ మధ్య మనకి ఇంటరాక్షన్ క్రియేట్ అవుతున్నప్పుడు ఇక్కడ కొంత ఎనర్జీ ఏమవుతుందంటే రిలీజ్ అవుతుందిరా. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే హైడ్రేషన్ ఎనర్జీ అంటాము. దీన్ని ఏమంటామంటే ఓకేనా, మనం తీసుకున్న సాలిడ్ అనేది డిసోసియేషన్ అవుతున్నప్పుడు డిసోసియేషన్ కావడానికి కొంత ఎనర్జీ కావాలరా, దట్ ఈస్ కాల్డ్ లాటిస్ ఎనర్జీ అమ్మ. సో అదేవిధంగా వాటర్లో వేసాము, ఆ అయాన్స్ ఫామ్ అయిన తర్వాత అయాన్ సరౌండింగ్ వాటర్కి వస్తుందా, దాన్ని హైడ్రేటెడ్ అంటారు. ఖచ్చితంగా ఈ క్యాటయాన్కి ఆక్సిజన్కి మధ్య, లేదా మీరు క్లోరైడ్ తీసుకుంటే హైడ్రోజన్ మధ్య. ఇక్కడ చూడండి, క్లోరైడ్ అయాన్, దీని చుట్టూ ఎవరు వస్తారు, H, ఇది నెగిటివ్ రా, ఇది ప్లస్, వీళ్ళిద్దరి మధ్య వస్తుందిరా. సో దీన్ని ఏమంటామంటే హైడ్రేటెడ్ ఎనర్జీ. సో హైడ్రేటెడ్ లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉండి హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్ రా, అక్కడ సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో సాల్యుబిలిటీ తక్కువ టెంపరేచర్కి, రీజన్ ఏంటి, లాటిస్ ఎనర్జీ తక్కువ, హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ అని చెప్పుకుంటున్నాం. సో ఇవి మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్ రా. సో మేము ఫోకస్ దీన్ని చేయండి అమ్మ. సో ఫస్ట్ వన్ లైక్ నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ సాల్వెంట్ రా, లైక్ డిజాల్వ్, లైక్. సెకండ్ వన్ ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్, నో ఎఫెక్ట్ డ్యూ టు సాలిడ్ అండ్ లిక్విడ్ బోత్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ రా, ఎనీ సాలిడ్ లిక్విడ్లో కలుస్తున్నప్పుడు 2 types ఆఫ్ రియాక్షన్ జరగవచ్చు, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరగవచ్చు, ఎండోథర్మిక్ రియాక్షన్ జరగవచ్చు. సో ఇక్కడ ఎగ్జోథర్మిక్ తీసుకుంటే సాల్యుబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ రా. సో దానికి రీజన్ ఏంటంటే లాటిస్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎండోథర్మిక్ రియాక్షన్ వచ్చేసరికి మనకి ఏంటి, సాల్యుబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, లాటిస్ ఎనర్జీ ఇస్ మోర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ. సార్ మరి వాట్ ఈస్ ద లాటిస్ ఎనర్జీ, హైడ్రేషన్ ఎనర్జీ అంటే మనం ఫస్ట్ ఇయర్ కెమికల్ బాండింగ్ దగ్గర నేర్చుకుంటాం ఈ స్టోరీ అంతా. సరే వన్ సెకండ్ చూడండి, లాటిస్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం అక్కడ మనకు సాల్యుబిలిటీ ఎవరు నేర్చుకున్నాం, సాలిడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ లిక్విడ్లో సాల్యుబుల్ కావాలంటే ఖచ్చితంగా మనం తీసుకున్న సాలిడ్లో
అంటే అయానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే అది క్యాటియాన్గా యానియన్గా డికంపోజ్ అవ్వాలి. NaCl అనేది క్యాటియాన్గా యానియన్గా డికంపోజ్ కావాలంటే కొంత ఎనర్జీ రిక్వైర్డ్. ఆ ఎనర్జీని ఏమంటే లాటిస్ ఎనర్జీ అంటాం. ఓకేనా. సో వాట్ ఈస్ ద లాటిస్ ఎనర్జీ? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ 1 mole ఆఫ్ క్యాటియాన్ అండ్ యానియన్. తర్వాత మరి వాట్ ఈస్ ద హైడ్రేషన్ ఎనర్జీ? ఇప్పుడు ఈ క్యాటియాన్ యానియన్ ఫామ్ అయిన తర్వాత వాటర్లో మనకి వాటర్ తోటి బాండ్ క్రియేట్ అవుతుంది. చూడండి, క్యాటియాన్ సరౌండింగ్ వాటర్లోని ఆక్సిజన్తో సరౌండింగ్ బాండింగ్ వస్తుంది. అదే యానియన్ సరౌండింగ్ ఆక్సిజన్లో ఉన్న హైడ్రోజన్ మధ్య బాండ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ బాండ్ క్రియేట్ అవుతుంది ప్లస్ మైనస్ మధ్య. ఇక్కడ దీన్ని ఏమంటే హైడ్రేటెడ్ ఎనర్జీ అంటాం. సో బాండ్ క్రియేట్ అవుతున్నప్పుడు కొంత ఎనర్జీ ఏమవుతుందంటే రిలీజ్ అవుతుందో, సో దాన్ని ఏమంటామంటే హైడ్రేటెడ్ ఎనర్జీ. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్ solubility directly proportional to temperature. In exothermic reaction solubility inversely proportional to temperature. మనకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ అంటాడు. లేకపోతే ఇక్కడ ఇది ఇస్తుంటారు లాటిస్ ఎనర్జీ లెస్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లాటిస్ ఎనర్జీ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అలాంటి క్వశ్చన్ అడుగుతుంటాడు మనకి. సో ఇది ఫస్ట్ వన్, సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ కేసు అమ్మ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. సో దాన్ని నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఓకే, బాయ్ ఎవరీవన్.